అనేక అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల విపరీతమైన వేదన ఉంది. అదే సమయంలో మీకు ఒక హోప్ కూడా ఉంది. అంటే దీనికి పరిష్కారం జరుగుతుంది, కాకపోతే ఏంటంటే కొంత సమయం పడుతుంది. సమయం వస్తే మాత్రం ఇదంతా మొత్తం కొట్టుకుపోయి ఒక కొత్త వ్యవస్థ వస్తుంది అనేటువంటిది మీ ఆలోచన. అది ఏంటంటే ప్రజలను అంటండి ఎప్పుడు రాజు అంటే ఇప్పుడు పాలకుడు బాగా సుఖ సంతోషాలతోనూ పండగలతోనూ ఉంచాలి, లేదంటే ఆవేదనతోనూ ఉద్యోగంతోనూ ఉంచాలని ఉండే అలా ఆలోచనతో ఉండే పరిస్థితి రాకూడదని అంటాడు. మొన్నటి వరకు 2 ప్రభుత్వాలు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే తర్వాత పుష్కరాలు పెట్టారు, అంతకుముందు ఇంకేదో పెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు వినాయక చవితి ఏదో చేస్తారు, తర్వాత దేవీ నవరాత్రి ఉత్సవాలు చేస్తారు, ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు చేస్తారు. ఈ విధంగా ఉందని పరిస్థితి. ఒకనాటి తిప్పినేని రామస్వామి చౌదరి గారు, తాపి ధర్మారావు గారు, గోగి వేమన గారు, జాషువా గారు ఈ ఆలోచన వాళ్ళకి కనపట్లేదు. ఒక ప్రవచనకారులు, నేను గౌరవిస్తాను ప్రవచనకారులు, స్వామిని ఒక ప్రవచనకారులు మాట్లాడతాడు, భార్య యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే భర్త స్నానం చేసిన అంగవస్త్రాన్ని ఉతికి ఆరేసి వేస్తేనే ఆ భార్య యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్తా ఉంటారు. సరే, అది డిఫరెంట్ సమాజంలో కాదు. దానికి ఇటీవల ఆయన అంటే నేను ఇటీవల చూశాను, మీరు చెప్పేటువంటి వ్యక్తి కూడా ఆయన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేశారనే కాదు, నేను వీడియోలో చూశాను. ఇంటర్ప్రిటేషన్ అంటే తల మీద నెత్తి మీద నేను అన్నగాని అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆయన చెప్పింది స్పష్టంగానే చేసింది. నేను చెప్పింది ఆయన డిఫరెంట్ గా చెప్పారు. అంటే నేను కూడా చూశాను, ఇటీవల ఆయన ఒక టీవీ ఛానల్లో మాట్లాడితే చెప్పారు. అది ఒకటే కాదు, ఒక వ్యక్తి ఒక వర్గం ఎడమ కాలులోనే ఇవన్నీ ప్రజల వివక్షకి వదిలిపెట్టాలండి. అంటే మనం ఏంటంటే ప్రజలు చైతన్యవంతం అయితే ఇటువంటి వారు ఎవరన్నా పాటించుకోవచ్చు, కానీ కొంత హేతుబద్ధతతో మనం మతం ఉండాలంటే మతం గౌరవించద్దాం, కులాన్ని కూడా గౌరవించమంటున్నా, భాషను కూడా గౌరవించమంటున్నా, ప్రాంతాన్ని గౌరవించడం, దురభిమానాలు వద్దు, కొంత ఇలాంటి కుటుంబ అభిమానాలు, ఈ కొంత మౌఢ్యాలు పక్కన పెట్టి ప్రోగ్రెసివ్ థాట్తో రావాలండి. నా యువత మీద నమ్మకం ఉందండి. ఇది కొంతమంది వెనకమాల గైడెన్స్ ఉన్నా సరే ఈ యువత మీద నాకు నమ్మకం ఉంది, ఈ నెక్స్ట్ జనరేషన్ మీద నమ్మకం ఉంది. మాలో లోపాలు ఉంటాయి, ఇప్పుడు మేము కూడా ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. నేను ఇవాళ నాకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే నా కుటుంబానికి సమాధానం చెప్పుకోవాలి అంతే తప్ప ఒకవేళ లోపాలు ఉంటే నేను ఒప్పుకుంటాను, హంబుల్గా ఒప్పుకుంటానండి. మేము ఆ రోజు మీ ఈ ఫైట్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీ ఆంధ్ర మేధావుల కాడి పడేయకుండా నిరంతరం మీడియా చూపించకపోవచ్చు. నేను కాకినాడలో మొన్న విద్యార్థులు కథం దొక్కారు, వేలాది మంది విద్యార్థులు 10వ తారీఖున అనకాపల్లిలో విద్యార్థులు కథం దొక్కారు, అనంతపురం విద్యార్థులు. ఏ మీడియాలో వచ్చిందండి, ఏ పేపర్లో వచ్చింది, ఏదో ఒకసారి చేసి ఉంటారు. సరే, మీడియా కోసం కాకపోయినా మీడియా అక్కడ హుద్దు తుఫాన్ వచ్చిందండి, విద్యార్థులు ఉన్నారు అక్కడ, అనేక మంది విద్యార్థులు వచ్చారు, ప్రొఫెసర్లు ఉన్నారు, డాక్టర్లు కోటినాగ్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ అబ్బాయి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ కరుణ్ గారు లాంటి వాళ్ళు, అనేక మంది డాక్టర్స్ వచ్చారు. నేను ఆ మొత్తం మెడిసిన్స్ కొనుక్కుని వెళ్ళి ఆ డాక్టర్స్ యొక్క సహకారం తీసుకుని హుద్దు తుఫాను వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటే నేను నా ఖర్చుతో వెళ్ళండి, మిగతా కొంత బిడ్డది విద్యార్థులు పడి అందరూ కలిసి అడవుల్లోకి వెళ్ళామండి. పాడేరు, చింతపల్లి, అరకు అడవులు ఉంటాయి, అడవుల్లోకి వెళ్ళి రోజుకి 600 నుంచి 900 మంది పేషెంట్ ట్రీట్ చేసామని. మీడియా గురించి చేయలేదు మేము, ఆత్మసంతృప్తి అలాంటివి ఎన్నో చేసాం. నా ఇంట్లో సమాధానం చెప్పుకోవాలి, నువ్వు ఆస్తి ఎందుకు చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు, ఇంట్లో సమాధానం చెప్పుకోవాలి. కానీ మిగతా వాళ్ళు కానీ మీడియాకి ఎందుకన్నానంటే ఇలాంటి విషయాలని మనం మీడియా కనుక ఇదిగో ఇలా ఉంది, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది. నేను ఆ రోజే కనుక ఆంధ్ర విషయంలో నేను చెప్తుంది, ఆ రోజు ఎవరు ఎంపీ గారు ఉన్నారండి, ఎంపీ గారు రాగానే మొత్తం మీడియాస్ అంతా లైవ్. ఈయన సోనియా గాంధీని కరోనా 3 ఏళ్ల కోసం 10 ఏళ్ళు ఎంపీ చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతంలో. నేను ఆయనతో వ్యక్తిగతం వైరం లేదు, ఆయనకి నాకు పొలం కొట్టి తెగదు. ఆ నగరాన్ని ₹1 పెట్టలేదు, ఏం చేశాడో పక్కన పెడదామని ఈయన మాత్రం నేను ఆపేస్తాను, ఇక్కడే ఉంది. ఇక్కడ ఆయన ఏమన్నాడండి, ఇక్కడ 21వ తారీఖున ఈ నెల పిచ్చోడు ఎవరో నేనో వాడో తెలుస్తుంది, ఎట్టిపోస్తుంది తర్వాత. ఇంకొక ఎంపీ ఏమన్నాడు, కేసీఆర్లో తేడా తెలంగాణ ఆగిపోతుంది, తెలంగాణ విభజన రాదు, కావాలంటే రాసి పెట్టుకున్నాను. నేనేమన్నాను, వచ్చే అవకాశం ఉంది, మనం జాగ్రత్తగా పోరాడాలి, మనకి అన్యాయంగా దుర్మార్గం విభజన విధానంలో పెట్టారు, మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఇది మేస్తా రిపోర్ట్స్ ఇచ్చానండి. సరే, మీ విఘ్నతని చాలా రాజకీయ పార్టీలు స్వీకరించలేదు, మీడియా కూడా స్వీకరించలేదు. అయినప్పటికీ కొంతవరకు నేను అంటున్నాను, ₹1 మాట, ఒక్క అవినీతి లేకుండా ఏమీ లేకుండా మీడియా వారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మాత్రం ఇక్కడ ఉన్నామంటే నా 100 ప్రయత్నాల్లో 10 చూపించారండి. చూపించిన వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోకపోతే ఎలాగండి? రాజకీయ పార్టీ నాయకులు ఒక్క మాట చెప్పాల. రాజకీయ పార్టీ నాయకులు ఎంతమంది నా దగ్గరికి వచ్చి
ఎంతమంది వచ్చి నేను సహాయం చేసి ఏం చేసినండి ఆ రోజుల్లో మాకు ఉండగా వేదన లేదంటే ఎవరో ఒక మాట చెప్పరు నేను బాధపడను, వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టాలి. కానీ ఏంటంటే ఆ లోపల ఉంటుంది ఏదో తర్వాత వదలదు. కానీ ఏంటంటే ప్రజల కోసం నేను మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇవాళ ఈ సమస్య ఇవాళ కాబట్టి తర్వాత మాట్లాడుతూ రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కోసం పేరు మార్పుని ఒప్పుకోండి మీ పార్టీలకి, ఏదో తీసుకొచ్చి ఇది వస్తే లాభం, ప్రత్యేక ప్యాకేజీ కూడా సో ఆ విధంగా మీరైతే మీ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రానికి న్యాయం జరిగేటట్టుగా మీరు చేస్తారు. మీ ఆంధ్ర ఎలాగన్నా ఏదో రోజు నేను ఏదో రోజు ఎక్కడన్నా సరే మేము పని చేస్తూనే ఉంటాం, నిరంతరాయంగా పని చేస్తూ ఉంటాం. ఏ రోజు కాడిపడే మీడియాలో కనపడే మా ప్రయత్నం మాత్రం కొనసాగేది అత్యంత. నేను ఆకాశ చెప్పాను కదండి, నా జీవితాశయం ఏంటంటే ఈ పొల్యూషన్ మీద ఎగనిస్ట్గా పోరాడతాం. ఈ రాజకీయాల్లో ఈ మకిలి, ఈ దిక్కుమాలిన మకిలి అంతా పోవటం. నేను అందరిని కొంతమంది ఆణిముత్యాలు ఉంటారు, నేను కాదంటే డబ్బులు పెట్టుకొని యజ్ఞాలు ఉన్నారు, మకిలిపోయి కొత్త రాజకీయం రావటం, యువకులు రావటం, ఆ యువకుల్లో ఉన్న ఆ స్వార్థపరత్వం, కొంచెం కులాభిమానాలు, మతాన్ని ఉంచుకోండి, దురభిమానాలు లేకుండా ఈ రుగ్మతలన్నీ లేనటువంటి సమాజాన్ని కోసం మీరు చేయాలంటే మనలో లోపాలు ఉంటాయి. నేను కూడా సవరించుకున్నాను, ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు సవరించుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి, సవరించుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఇంకోళ్ళు తిట్టినా సరే నన్ను ఈ ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఏంటి ఈయన జగన్ పార్టీలో ఎంపీ సీట్ కింద పోటీ చేద్దాం అనుకున్నారు అని ఆయన ఎవరు చెప్పారు ఆయనకి. ఇంకొక ఆయన అనుకుంటారు ప్రతిపక్షం ఇంకోటి అలా అవన్నీ ఆ కాలం చెప్తా ఉంది కదండి. 20-30 సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, అలాగా నేను సామాన్యుడిని, అందరిలో సామాన్యుడిగానే అనుకున్నాం. వాళ్ళ అభిప్రాయాలు నేను వ్యక్తపరుస్తూ ఉంటాను. ఈ పోరాటం కొనసాగుతుంది, కానీ ఎత్తిన కాడి మాత్రం పడేయకుండా ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం కోసం నా తెలుగువాడు తోడు తెలుగువాడు నా ప్రాధాన్యత క్లియర్గా ఉంది. ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం, తెలుగు తల్లి గర్భాన్ని పుట్టిన ఇప్పుడు తెలంగాణలో ఉన్న మీద చోట్ల ఉన్న నా మొట్టమొదటి ప్రయారిటీ తెలుగు తల్లి. భారతమాత ఉంది, భారత జయజమ్మ అంటే మా తెలుగు తల్లి, కన్నడ తల్లి, మలయాళ తల్లి అని ఎద పెట్టుకుని అందరినీ కన్నా అమ్మమ్మ భారతమాత. మా తెలుగు తల్లి మాత్రం మా తెలుగు తల్లి నా ప్రాధాన్యత అండి, తర్వాత అందరూ వస్తారు. ఓకే శ్రీనివాస్ గారు, మీ యొక్క కృషిలో మీరు విజయం సాధించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. స్టూడియోకి ధన్యవాదాలు. కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీకి అధికార తెలుగుదేశం పార్టీ అంటే అధికార తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అంగీకరించటం, అదేవిధంగా మీరు కానివ్వండి లేదంటే వామపక్షాలు కానివ్వండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అది మాకు సమ్మతం కాదు, వైఎస్ఆర్సీపీ కూడా మాకు సమ్మతం కాదు, తిరిగి మేము హోదా కోసం ఫైట్ చేస్తామని అంటున్నారు. మీ రోల్ ఏంటి అసలు దీనికి సంబంధించి? అంతగా ఉవ్వెత్తుగా ఎగిసిపడ్డ ఆ ఉద్యమంలో ప్రజలు ఎందుకని ఉన్నట్టుండి నిశ్శబ్దంగా అయిపోయారని చాలామంది ప్రశ్నలు వేశారు దేశంలో కూడా.